ఒసే దాన్ని నోరు మోయించవే. కస్టమర్స్ చూడు ముందు. కస్టమర్స్ ఇబ్బంది పడుతున్నారు, లోపలికి తీసుకెళ్ళు. ఏం పాపం చేశాను, నాకు అంటగట్టారు దీన్ని. తొందరగా దాన్ని లోపలికి తీసుకెళ్ళవే. ఈ పిచ్చి దాంతో బుర్రంతా పాడైపోతుంది. తీసుకోండి సార్, తీసుకోండి. క్షమించండి సార్, ఏమీ అనుకోవద్దు. ఏమన్నావురా? పిచ్చిదా? అమ్మరతను, నీ పిల్లలకు అమ్మతను. నువ్వు తాళి కట్టిన పెళ్ళం, మర్యాదివ్వు. ఇంకోసారి ఇలా మాట్లాడేవనుకో చంపి పాటేస్తాను. నాకు తెలిసింది ఏంటంటే నువ్వు రణ్వీర్ చౌదరి కాదు, అలాగే నీకు సూరి డబ్బులంటే ఇంట్రెస్ట్ కూడా లేదని. మా ఇద్దరి గురించి నీకంతా తెలుసు, కానీ నీ గురించి మాకేం చెప్పలేదు. ఇంతకీ నీ అసలు పేరేంటి? మత్స్య. నా అసలు పేరు మత్స్య. నేను ఈ రాజస్థాన్ మట్టిలోనే పుట్టాను. మా నాన్నకి నా మీద ఆశలుండేవి, నాకు నా జీవితం మీద ఆశలుండేవి. పెద్దయ్యాక ఆయనలాగే మిలిటరీలో చేరాలనుకున్నాను. కానీ ఒకరోజు మా ఇద్దరి ఆశలు చచ్చిపోయాయి. మచ్చా, 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 మీ నాన్న. కార్గిల్లో తన యూనిట్ ప్రాణాలు కాపాడుతూ మా నాన్న వీరమరణం పొందారు. ఇంకా నన్ను మా అమ్మని ఒంటరిగా వదిలేశారు. గవర్నమెంట్ అమ్మకి మా నాన్న గౌరవార్థం ఒక పెట్రోల్ పంప్ ఇచ్చింది. ఇక ఈ సమాజం ఒక ఒంటరి ఆడది ఇదంతా ఎలా చూసుకుంటుందని ఈ సమాజం మా అమ్మకి మా బాబాయ్తో పెళ్లి చేసింది. మత్స్య, 2 నిమిషాలాగు, డబ్బా తీసుకెళ్ళు. నాకు బాక్స్ ఏం వద్దు, ఈరోజు నాకు ఎగ్జామ్ ఉంది, స్కూల్ కాదు. అయితే కొంచెం తీపి తిని వెళ్ళు, సరేనా? ఇక పరీక్ష బాగా రాసురా. 2 పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నా కోసం చేసుకోలేదు నాన్న, నీ కోసం చేసుకున్నాను. నీకు మంచి పెంపకం ఇవ్వాలని చేసుకున్నాను. నీకీ వయసులో తండ్రి అవసరం కదా. ఇంకో తండ్రి అవసరం లేదు మా. కాస్త మెల్లగా మాట్లాడు. ఎన్నిసార్లు చెప్పాలంత కోపం వద్దని, అదే నిన్ను ముంచేస్తుంది. బాబు మత్స్య, కాస్త తీపి తిని వెళ్ళొచ్చుగా. చూడు బాబు, పరీక్ష మంచిగా రాసిరా. తిను. అరే త్వరగా రారా. పద, త్వరగా పద. అరే అరే పోనీరా బాబు. అరే అరే, మీ అమ్మ వంటలో కారం ఎక్కువ వేసిందా ఏంటి? సరే, గట్టిగా పట్టుకో. చిన్న చిన్న విషయాలకు అంత కోపం ఎందుకు? ఏంటి ఈ పవర్ అటార్నీ? చూడండి వదిన గారు, అది పవర్ ఆఫ్ అటార్నీ. మీరు కేవలం వంటిల్లు చూసుకోండి, దీని మీద ఒక వేలిముద్ర వేస్తే చాలు. ఇప్పుడు అమ్మ వేలిముద్ర ఎందుకు? వచ్చేసావా నాన్న? వెళ్ళి కాళ్ళు చెట్లు కడుకో, నేనొచ్చి రోటీ వడ్డిస్తాను. నాకేం ఆకలిగా లేదు. చూడనా, నీ మంచి భవిష్యత్తు కోసం ఇదంతా చేస్తున్నాం. ఇప్పుడు పెట్రోల్ పంపుది పెద్ద ఒప్పందం గురించి మాట్లాడుతున్నాం. ఒకసారి పెట్రోల్ పంప్ స్టార్ట్ అయితే నువ్వే కదా అంతా చూసుకోవాల్సింది. అంతవరకు నేను చూసుకుంటాను పెట్రోల్ పంపుని, ఇంకా మీ ఇద్దరిని. మీరు వాడి మాటలేం పట్టించుకోకండి. లాయర్ గారు, చెప్పండి వేలిముద్ర ఎక్కడ వెయ్యాలో. రండి రండి, ఇలా రండి. ఇదిగోండి, దీని మీద అద్ది ఇక్కడ వేయండి. అంతే, అయిపోయింది. మనిషి మనసు చాలా సున్నితమైంది. ప్రేమ ఇంకా అభిమానాలతో పెంచితే
వాణ్ణి ఓడించడం ఎవ్వరి తరం కాదు. కానీ ఒక్కోసారి ఈ ప్రేమ అభిమానాలే వాడికి బలం ఇంకా బలహీనతగా మారతాయి. అంతా బాగానే ఉంది కదండి? చాలా రోజులుగా మీరు కంగారు పడుతున్నట్లు కనిపిస్తున్నారు. వ్యాపారం గురించి ఆలోచిస్తున్నాను. సర్కార్ పెట్రోల్ పంప్ అయితే ఇచ్చింది, కానీ దాని పని ఎప్పుడు పూర్తవుతుందో, అది ఎప్పుడు మొదలవుతుందో దేవుడికి తెలియాలి. ఇల్లు గడవడానికి ఎక్కడెక్కడో అప్పులు చేయాల్సి వస్తుంది. అప్పులు పెరిగిపోతున్నాయి. కానీ నువ్వు బాధపడకు. మత్స్యాకి మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం నేను రెక్కలు ముక్కలు చేసుకునేనా కష్టపడతాను. మేము ఇద్దరం మీకు భారం అయ్యాం కదా. రేపటి నుండి పెన్షన్ డబ్బులు కూడా వస్తాయి. అది మీరే తీసేసుకోండి. దేనికైనా ఉపయోగపడతాయి మీకు. ప్రసాదం అంతా ఇంట్లోనే పనిచేశారు. మాకు కూడా స్వీట్ అంటే ఇష్టమే కదా. నా కొడుకు మొహం పగలగొట్టేవాడిని నేను. తమాషా చేయకు. ఎప్పుడు గొడవలేనా? ఎన్నిసార్లు చెప్పాను అంత కోపం మంచిది కాదని. నీ తెలివితేటలు మంచి కోసం వాడినానా? నువ్వు ప్రయోజకుడు అయ్యావంటే ఎవ్వరికీ ధైర్యం ఉండదు. నిన్ను నీ తల్లిని వేలెత్తి చూపించడానికి. నువ్వు నా బలంగా మారినానా, బలహీనతగా కాదు. అమరవీరుడైన లాన్స్ నాయక్ కొడుకు ప్యూను ఉద్యోగం చేస్తాడా? పెట్రోల్ పంపించారు కదా, మరి మా జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నారు? అలాంటిదేం లేదు సార్. కానీ పంపుని చూసుకునేంత అర్హత నాకు రావాలి కదా. కానీ నువ్వు ఇంకా పిల్లాడివే కదా, మరి ఏం చూసేవాళ్ళు నీకు పని? 10వ తరగతి మెరిట్లో పాస్ అయ్యాను సార్. లెక్కల్లో నాకు 100కు 100 వచ్చాయి. కావాలంటే పరీక్షించుకోండి. అలాగా? అయితే చెప్పు. 262 ఇంటూ 15 ఎంత? 3930. దీన్ని 5 పెట్టి భాగిస్తే 786. 7తో గుణిస్తే 5502. ఏం పెట్టి పెంచారయ్యా నీ తల్లిదండ్రులు నిన్ను? లెక్కల్లో కత్తిలాంటోడివి, కానీ నాన్న వయసులో నువ్వు చాలా చిన్నవాడివి. ఇంతకీ జీతం ఎంత ఉండొచ్చు? నెలకు 100 రూపాయలు ఇస్తాను. ఆ 150 నాకు, మిగతా 50 మీకు. గివ్ అండ్ టేక్ పాలసీ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. అలాంటిదే ఒక డీల్ నేను మా అమ్మతో కూడా చేశాను. మంచి మార్క్స్కి బదులుగా ఉదయం పూట పనిచేసి రాత్రిపూట చదువుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. నమస్కారం సార్. నువ్వెవరు? కొత్తగా పనిలో చేరాను సార్. ఈరోజే మొదటి రోజు. ఏమైనా పనుంటే చెప్పండి. కొత్త పనుడివా? వెళ్ళి నాకు చాయ్ తీసుకురా. ఇదిగో చూడు, చాయ్ పాలతో చేయి, నీళ్లతో కాదు.